హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందరికి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి తీసుకురావడం జరిగిందండి. తెలుగులో ట్రాన్స్లేట్ చేసే ఉద్యోగాలు చక్కగా ఇంటి దగ్గర నుండే వర్క్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. సో దీంట్లో మనము పార్ట్ టైం వర్క్ అయితే చేస్తామండి. వర్క్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ పని చేయడం అయితే జరుగుతుంది. తెలుగు లాంగ్వేజ్ సంబంధించి ట్రాన్స్లేటర్ ఉద్యోగాలు నెట్ స్క్రైబ్స్ అనే కంపెనీ మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ వచ్చి హైదరాబాద్లో ఉంది. బట్ మనకు వర్క్ అయితే రిమోట్గా ఉండి వర్క్ చేయడానికి అయితే ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. సో ఇక్కడ మనము షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంగ్లీష్ అనేది చదవడము, రాయడము, మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ నుండి కంటెంట్ తెలుగులోకి అయితే మనము ట్రాన్స్లేట్ అయితే చేస్తాం. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 12 months అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు. తర్వాత కూడా కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ఎక్కువ వర్క్ అయితే ఉండదు, తక్కువ వర్కే ఉంటుంది. 8,000 per month అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పార్ట్ టైమ్గా మనము వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోండి. సో అప్లై చేసుకోవడానికి నౌకరీ అకౌంట్ ఉంటే లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసి, మీకు నౌకరీ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే రిజిస్టర్ టు అప్లై మీద క్లిక్ చేసి రిజిస్టర్ అనేది చేసుకొని మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో చాలా మంచి అవకాశం, యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.